కుకింగ్. ఈ వీడియోలో మనం ఒక వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఇదేంటంటే రా బనానా ఉంటాయి కదా, రా బనానా తోటి మనం ఈ రోజు చక్కగా కొబ్బరిని ఉపయోగించి, ఈ కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి అన్నమాట, ఈ కొబ్బరిని ఉపయోగించి ఇలాగా ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా రైస్ తో సైడ్ డిష్ గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ అరటికాయ కొబ్బరి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఓకే అండి, ఇంకెందుకు లేటు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మనం ఫ్రై చేయాలంటే ముందుగా కట్ చేసుకోవాలి కదా. అలా కట్ చేసుకునేటప్పుడు అరటికాయ అనేది కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనం కొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న టిప్స్ ని మనం ఈ వీడియోలో చూస్తూ ఈ అరటికాయ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. నేను అరటికాయ కొబ్బరి ఫ్రై కోసం 2 అరటికాయలు తీసుకుని ఈ విధంగా కడిగేసేసి ఒక్కొక్క అరటికాయని 3 ముక్కలుగా కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఈ అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుని దీనిలోనికి మనం కొంచెం ఉప్పుని యాడ్ చేస్తే అరటికాయ ముక్కలకి ఉడికేటప్పుడే ఉప్పు చక్కగా పడుతుందన్నమాట. దీనికోసం నేను ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేశాను. ఇప్పుడు టిప్ అని చెప్పా కదండి, అరటికాయ ముక్కలు బ్లాక్గా రాకుండా ఉండాలంటే ఒక 4-5 నిమ్మకాయ డ్రాప్స్ని యాడ్ చేసినట్లయితే మనకి అరటికాయ ముక్కలు అనేవి బ్లాక్గా రావు. ఇప్పుడు అరటికాయలు సగం వరకు మునిగే వరకు ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకుని చక్కగా మనము అరటికాయ ముక్కల్ని ఉడికించాలండి. ఇలా మూత పెట్టి ఉడికిస్తే అరటికాయ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ అరటికాయలను ఉడికించుకోవాలి. ఈ లోపు మనం కొబ్బరిని ముక్కలుగా కట్ చేసేసుకుందాము. నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఇది పచ్చి కొబ్బరి అన్నమాట. ఒక 3 లేదా 4 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా ఈ కొబ్బరి ముక్కల్లోనికి యాడ్ చేసేసుకోవాలి. అంతేకాకుండా ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర తీసుకుని ఈ జీలకర్రను కూడా ఈ కొబ్బరి ముక్కల్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మనం తీసుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర ఈ మూడింటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పౌడర్ లాగా ఉండదండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి కదా మనం తీసుకున్నది. ఈ ప్లేస్లో మనం ఎండి కొబ్బరిని కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మన అరటికాయ ముక్కలు ఏ స్టేజ్ వరకు ఉడికాయో చూద్దాము. ఇలా గరిటె పట్టి ప్రెస్ చేస్తే కొంచెం గరిటె అనేది లోపలికి గుచ్చినట్లయితే ఈ విధంగా మనకి లోపలికల్లా వెళ్తుందనమాట. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే మనం అరటికాయ ముక్కల్ని స్టవ్ మించి దించేసి ఒక ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టుకోవాలండి. ఇవి చల్లారేలోపు మనం 1 ఇంచు అల్లం వరకు తీసుకుని ఈ అల్లంని చక్కగా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ కొబ్బరి ముక్కల్లో వేసాం కాబట్టి ఇప్పుడు వేయలేదన్నమాట వెల్లుల్లిపాయ అనేది. ఇప్పుడు అరటికాయ ముక్కలు అనేవి చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ పీల్ అంతా తీసేసేసి మనం ఈ ప్లేట్లోనికి యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు చల్లారితేనే మనకి పీల్ అనేది మంచిగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం అరటికాయలని చక్కగా పీల్ తీసేసుకుని ఇప్పుడు వీటిని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు అనేది మంచిగానే పట్టు ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం కూర ఉడికించేటప్పుడు ఉప్పు తక్కువగా వేసుకోవాలని మర్చిపోకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దీనిలోనికి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులన్నిటిని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు ఈ 4ని యాడ్ చేశాను. దీనిలోనికి ఒక 2 లేదా 3 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చి దంచి యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టిన అల్లం ఉంది కదా, ఈ అల్లంను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి 2 లేదా 3 పచ్చిమిరపకాయలని పొడవుగా చీలికల్లా కట్ చేసి యాడ్ చేసుకుని ఒక 3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పోపు అంతా వేగిన తర్వాత దీనిలోనికి మనము అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు అనేవి మనం ఉడికించాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. అందుకోసం అని చెప్పి గరిటె పెట్టి ఎక్కువగా తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకుంటే అరటికాయ అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోనికి ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక పావు స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత మనము ఇలా గరిటె పెట్టి చక్కగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి కారంని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూనున్నర వరకు కారంని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి స్వీట్నెస్ అనేది ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనము కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత దీనిలోనికి కొబ్బరిని పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా,
పేస్ట్ అంటే మరీ మెత్తగాను ఉండదు, అలా అని పౌడర్ లాగా ఉండదండి, మనకి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుందన్నమాట. ఇలాగ కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తీసుకున్నప్పటికీ మనం ఫ్రై చేసినప్పుడు కొబ్బరి అనేది డ్రై అయిపోతుందండి. మనం ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించినట్లయితే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా అరటికాయకి పడుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఈ అరటికాయ ఫ్రైని రసంతో లేదా సాంబార్ కాంబినేషన్లో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనం ఎలాంటి గరం మసాలాను కూడా ఈ అరటికాయ కొబ్బరి ఫ్రైలో యాడ్ చేసుకోలేదండి. ఓకే అండి, చూసారు కదా అరటికాయ కొబ్బరి ఫ్రై. చాలా టేస్టీగా చాలా చాలా హెల్తీగా ఉండే ఈ అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.